అగో ఏంది గట్ల చూస్తుర్రు? వార్తలు ఇడిచిపెట్టి పిల్లేంది ఏందో ఫోన్లో ఆటలు ఆడుకుంటుంది అనుకుంటున్నారులే. చూసిన రానోళ్ళ వార్తలు చెప్పే నేను 10 సెకండ్లు ఫోన్ పట్టుకొని టిక్క టిక్క ఒత్తుతేనే మీకు గంత కోపం రావట్టే. అసొంటిది జిల్లాకే ఓ డిపార్ట్మెంట్ బాస్ లెక్కున్న పెద్ద ఆఫీసరు కలెక్టర్ ముందు కూర్చొని ఆన్లైన్లో పేకాడితే జనాలకు ఇంకెంత కోపం రావాలి చెప్పుర్రి. వావ్ వాటే వావ్ వాటే వాటే వావ్ వావ్. అనంతపురం జిల్లా రెవెన్యూ ఆఫీసర్ మలోల సారు ఎంత గేమాలికున్నాడమ్మా. ఆయన లోపటున్న క్రీడా స్ఫూర్తిని చూస్తుంటే పెద్ద క్రీడాకారుడు కావోయి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ అయినట్టున్నాడు. అయినా సరే వృత్తి డిఆర్ఓనే అయినా ప్రవృత్తి క్రీడాకారుడు కావాలన్న తృష్ణ సారు లోపట ఇంకా షాన్నే ఉన్నట్టున్నది. దాన్ని దాచుకోలేక ఇట్లా కలెక్టర్ సార్లతోటి సీరియస్ మీటింగ్ నడుస్తున్న టైంలో కూడా ఆన్లైన్లో రమ్మీ ఆడి 25-30 సంపాదించి తనలోని క్రీడా స్ఫూర్తిని సాటుకుంటున్నాడు సార్. ఇట్లా చూడురి కలెక్టర్ల పక్కపంటే కూర్చొని మీటింగు నాకు ఏం పట్టది పత్తాలాటే ఫస్ట్ తర్వాతనే ఏదైనా అన్నట్టు ఎంత డెడికేటెడ్గా గేమ్ ఆడుతున్నాడు. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సారు మీటింగు పెట్టిండు. ఇక మీటింగుకు పుట్టపర్తి జిల్లా కలెక్టరు, అనంతపురం జిల్లా కలెక్టరు, అడిషనల్ కలెక్టర్లు అందరూ హాజరుపడ్డారు. వాళ్ళంతా సీరియస్గా మీటింగులు ఉన్న ఎజెండా మీద మాట్లాడుతుంటే మలాల సార్కేమో ఇవన్నీ మనకెందుకు నిద్ర రాకుండా అని ఆయనలోని క్రీడాకారుణ్ణి నిద్రలేపిండు. జేబులున్న ఫోన్ తీసి ఆన్లైన్ రమ్మీ గేమ్లా 10 పరకో పెట్టి టైంపాసే కాకుండా పైసలు సంపాదించే గేమ్ ఆడి ఆయన క్రీడా స్ఫూర్తిని సాటుకున్నాడు. అయితే సాటుకాడుకునే ఆటను కలెక్టర్ల పక్కపంటి కూర్చొని ఆడితే ఈ పాడు సమాజం ఊకుంటుంది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచిర్రు. ఇగేమున్నది కలెక్టర్ సార్ సీరియస్ అయిపోయిండు. మీ మీద చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలుపగలరని నోటీసు పంపిండు. అడిషనల్ కలెక్టర్ తోటి ఎంక్వైరీ చేయించిండు. ఇక వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తోటి చర్యలు తీసుకుంటా అని చెప్పిండు. మరి కలెక్టర్ సారు డిఆర్ఓ గారి పేకాట క్రీడా స్ఫూర్తిని గుర్తించి ఎసొంటి సన్మానం చేస్తారో చూడాలిగా.